కాంగ్రెస్ బీసీ ద్రోహి, హిందువులకు పెట్టొద్దు టోపీ అంటోంది బీజేపీ. జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ చేసిన ధర్నా జంతర్ మంతర్ చూ మంత్రకాళి అంటోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ కు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీసీలను మోసం చేసేందుకు ఢిల్లీకి వెళ్లి మరీ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో టైంపాస్ చేస్తోందని విమర్శించారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. బీసీల పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తుందని మండిపడ్డారాయన. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ తీసుకువస్తే బీసీలకు 42 కాదు 32% మాత్రమే రిజర్వేషన్ అవుతుంది. మీరు చేయలేరు, చేయకపోగా మీరు మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చట్ట విరుద్ధంగా మత రిజర్వేషన్లు కల్పించాలి అనుకోవడమే కాకుండా రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని కాంగ్రెస్ రాద్ధాంతం చేయడం సరికాదన్నారు రామచంద్రరావు. బీసీలకు అన్యాయం చేయడానికి ఢిల్లీకి వెళ్లి మరీ ధర్నా చేస్తున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది 5% మాత్రమే. 10% రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తున్నారు. 42% రిజర్వేషన్లో 10% ముస్లింలు, 5% మాత్రమే ఇలా బీసీలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్స్ అంటారా, ముస్లిం రిజర్వేషన్స్ అంటారా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. మైనారిటీ రిజర్వేషన్లు ఉండగా ముస్లింలకు 10% రిజర్వేషన్ ఎందుకు కల్పించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ నాటకాలు చేస్తోందన్నారు బీఆర్ఎస్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. వాళ్ళకు నిజంగా చెయ్యాలనేటువంటి మనసులో లేని విషయం, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నటించేటువంటి ప్రయత్నమే తప్ప ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీలను మరొక్కసారి మోసం నిస్సిగ్గుగా చేస్తున్నది అనడానికి ఇది నిదర్శనం. కాంగ్రెస్ జంతర్ మంతర్ దగ్గర చేసిన ధర్నాపై విమర్శలు గుప్పించారు జగదీష్ రెడ్డి. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా మోసం చేసే ప్రయత్నంలోనే ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉండే బీసీ ప్రజల ఓటును వేయించుకొని మోసం చేసి ఇవాళ తప్పించుకొని ముఖం లెక్క డ్రామాలు చేసి జంతర్ మంతర్ దగ్గర జంతర్ మంతర్ వేషాలు వేస్తున్నారు వీళ్ళు. కాంగ్రెస్ కు బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదన్నారు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తేనే బిల్లు ఆమోదం పొందుతుందంటున్నారు బీజేపీ నేతలు.